ఈ పుస్తకాన్ని శివశక్తి ద్వారా హిందూ సమాజానికి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనేటటువంటిది ఒక 6 నెలల క్రితము సంకల్పించడం జరిగింది. ఇంతకుముందు సావర్కర్ గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే సావర్కర్ గారి గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేయగలడా, అంటే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళడము, న్యాయ విద్య అభ్యసించడము, ఇక్కడుండి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని కానీ భారతీయుల్ని కానీ హింసించేటటువంటి అధికారుల్ని విదేశాల నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ మట్టుబెట్టించడం, ఒక విప్లవకారుల్లాగా, ఒక రచయితలాగా, ఒక కవిలాగా, స్వతంత్ర సమరయోధుల్లాగా హిందుత్వం కోసం తన జీవితాన్ని మొత్తాన్ని అర్పించినటువంటి ఈ వ్యక్తి ఒక జీవితం మొత్తకాలంలో ఇంతకంటే ఎక్కువ పనులు ఎవరు చేయలేరు అనే విధంగా సావర్కర్ గారు దేశం కోసం కానీ హిందూ సమాజం కోసం కానీ పనిచేశారు. అయితే ఈ కాలంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిందువులు ఎలా అంటే ఏదైనా ఒక తన యొక్క జీవన్ భుక్తి కానీ, తర్వాత సహజమైనటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి అన్నిట్లో హిందుత్వం కోసం కానీ హిందూ సమాజం కోసం కానీ ఒక గంట సమయం కానీ జేబులో నుంచి ఒక 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సాహసం చేయట్లేదు. కానీ సావర్కర్ గారు ఈ పుస్తకం రాసినప్పుడు ఆయన అప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా హిందూ సమాజానికి ఖచ్చితంగా ఇప్పుడు కనుక మనం ఏమీ చేయకపోతే ఈ బ్రిటిషులు కానీ క్రైస్తవ మిషనరీలు కానీ భారతదేశాన్ని హిందువుల్ని విచ్ఛిన్నం చేస్తారు, నాశనం చేస్తారు, హిందువుల్ని ఏకీకృతం చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులలో కానీ, తర్వాత జైల్లో ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు చనిపోయినప్పుడు కానీ, అంటే ఇలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులలో కూడా హిందుత్వానికి నా వంతుగా నేను కృషి చేయాలి, పని చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఇది రాయడం జరిగింది. ఈ పుస్తకం రాసిన సందర్భం హిందువులకు చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు, 1920 ఆ టైంలో. ఎందుకంటే ఖిలాఫత్ మూమెంట్ తీసుకొని రావడము, భారతదేశాన్ని ముస్లింలకు సంతుష్టీకరణ రాజకీయం చేయడము, తర్వాత సిక్కులు హిందువులు కాదు, బుద్ధులు హిందువులు కాదు, ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, ఇలాంటి దిక్కుమాలిన ఎన్నో సిద్ధాంతాలు తీసుకొచ్చి హిందువుల్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో హిందువుల్ని ఏకీకృతం చేయడానికి ఈ పుస్తకాన్ని సావర్కర్ గారు తీసుకురావడం జరిగింది. అయితే ఒక 40 ఇయర్స్ బ్యాకే ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన ఆ పుస్తకానికి సంబంధించిన కాపీలు ఏమీ అందుబాటులో లేవు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక సిద్ధాంత గ్రంథంగా ప్రతి ఒక్క హిందువుకి, హిందూ కార్యకర్తకి ఒక కరదీపికలాగా పనిచేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. హిందువుల్ని మతం మారుస్తున్నారు, లవ్ జిహాదులు చేస్తున్నారు, వాళ్ళందరినీ మతం మారిన వాళ్ళందరినీ హిందువులుగా మార్చండి అని కూడా ఈ సావర్కర్ గారు ఈ పుస్తకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మనం పనిచేస్తున్నాం శివశక్తి తరఫున. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది, భావితరాలకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి అని ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురించి ఇప్పుడు అధ్యక్ష ప్రసంగం కరుణాకర్ సుగ్న గారు చేస్తారు, తర్వాత పెద్దలు చేస్తారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ సభకి విచ్చేసినటువంటి అతిథులకి, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభలో ఒక చిన్న విశేషం ఏంటంటే ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇటువైపు యువతరం ఉన్నారు. 2 తరాలని కూడా సమన్వయం చేస్తూ ఒక వారధిలాగా ఒక మంచి సందేశం ఈ సభ నుండి వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఇక ఈ పుస్తకం గురించి మాట్లాడాలంటే నేను ఒకసారి చదవడం జరిగింది. ఒకేసారి పుస్తకం యొక్క భావాన్ని, అర్థాన్ని పూర్తిగా మనం గ్రహించడం సాధ్యం కాదు. ఇంకొకసారి చక్కగా నింపాదిగా కూర్చొని ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అయితే సరే, నాకు అర్థమైనంత, ఒకసారి చదివితే నాకు అర్థమైనంత వరకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం హిందూ సమాజానికి, అంటే హిందువులకి ఏదైతే అవసరమో అది ఈ పుస్తకంలో ఉంది. ఏంటి హిందువులకి ఈరోజు ఏం అవసరం అంటే క్షాత్రధర్మం అవసరం, శౌర్య పరాక్రమాల అవసరం. అయితే హిందుత్వంలో మరి హిందువుల్లో అవి లేవా అంటే ఉన్నాయి, నిద్రావస్థలో ఉన్నాయి. వాటిని మేల్కొల్పడం అవసరం. ఈ పుస్తకం ఆ పని చేస్తుంది. మనకి భాగవతంలో చిన్న కథ చెప్తారు. అదేంటంటే కృష్ణుడికి తల్లి యశోదమ్మ ఏదో చిన్న చిన్న
జోలపాట్లు, చిన్న చిన్న కథలు అవి చెప్తూ అన్నం తినిపిస్తూ ఉంటుందంట. ఒకరోజు రామాయణం చెప్తుందంట. రామాయణం చెప్తూ రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుపోయినటువంటి సందర్భం గురించి చెప్పింది. రావణాసురుడు ఇలా మారువేషంలో వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు అని ఎప్పుడైతే యశోద చెప్పిందో వెంటనే ఆ కృష్ణుడు, ఆ చిన్ని కృష్ణుడు ఆ ఉయ్యాల నుండి లేచి లక్ష్మణ విల్లందుకో అన్నాడంట. అంటే తనలోకి ఆ రామతత్వం, అంటే రామాయణం గురించినటువంటి ఆ ప్రస్తావన రాగానే ఆ కృష్ణుడు రాముడిలాగా మారిపోయాడు. అలాగే ఈ పుస్తకం చదివితే కనుక హిందువుల్లో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలు నిద్రలేస్తాయి. ఎలా అయితే మీకు అంటే మనం పురాణం నుంచి కొంచెం సినిమాల్లోకి వస్తే అరుంధతి సినిమాలో నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పి రివర్స్ అవుతుంది కదా, ఆ విధంగా ఒక ఉద్రేక స్థితి కొన్ని సందర్భాల్లో నాకు అనిపించింది. అంటే ఒక సందర్భం కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తాను. అలాంటివి అంటే పుస్తకం ముందే రివీల్ చేస్తున్నానని కాదు, చిన్న ట్రైలర్ అనమాట. సినిమాకి ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, అలాగా. అంటే ఈ పుస్తకం రచిస్తున్నటువంటి సమయంలో బౌద్ధం ఆ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అంతకుముందు కూడా కొన్ని శతాబ్దాల తరబడి ఉన్నటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకుని భారతదేశం ఏ విధంగా ఈ ముష్కరుల చేతిలోకి, వాళ్ళ బానిసత్వంలోకి ఎలా వెళ్ళింది అనే విషయాలను ఆయన వివరిస్తూ అందులో ప్రధానంగా బౌద్ధం వ్యాపించడం అనే దాని గురించి సావర్కర్ గారు వివరించారు. బౌద్ధం వల్ల ప్రధానంగా అహింస, మితిమీరినటువంటి అహింసావాదం పెరిగిపోవటం వల్ల హిందువులందరూ కూడా చేతగాని చేవలేని స్థితిలోకి జారిపోవటం వల్ల ఈ దేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దానిని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది కార్యశూరులు మేల్కొన్నారు అని ఈ సందర్భాన్ని చెప్తూ సావర్కర్ గారు, అంటే దీన్ని అద్భుతంగా ఈ తెలుగు భాషలోకి అనువదించినటువంటి సారంగపాణి గారిని కూడా ఈ సందర్భంగా మనం హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది 20వ పేజీలో ఉంది. ఈ బౌద్ధం వల్ల ఇంత ఉపద్రవం జరుగుతుంది అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో దీనితో మన జాతి ఆలోచన పరులు, కార్యశూరులు ఈ ధర్మద్రోహులను ఎదుర్కోవడానికి పవిత్ర యజ్ఞాన్ని తిరిగి రగిలించారు. వేదశాస్త్రాల్లోని అస్త్రశస్త్రాలను వెలికితీశారు. మర్చిపోయిన రణతంత్ర విద్యలను నెమరు వేసుకున్నారు. హిందువులు మూలన పడవేసిన ఆయుధాలను వెలికితీశారు. వాటిని కరాళ కాళీమాత సన్నిధిలో పదును పెట్టి కాలాత్ముడైన మహాకాలుడిని సంతృప్తిపరిచారు. అంతే, హిందువుల గెలుపు తిరుగులేనిది, ఎదురులేనిది అయ్యింది. హిందువుల గడ్డ నుండి విదేశీయులను తరిమికొట్టారు. బర్బరులను తరిమికొట్టిన విక్రమాదిత్యుడు తార్తరి నుండి మంగోలియా వరకు ఉన్న దురాక్రమణదారులను ఒకే ఘనకార్యం చేశారు. నీతి వచనాలు, అహింసా సూత్రాలు, ధర్మబోధనలు చేయలేని మహాకార్యాన్ని శౌర్యంతో, పౌరుషంతో సాధించారు. ఇది ఒక పారాగ్రాఫ్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎలా అయితే కృష్ణుడు లక్ష్మణ విల్లందుకు అన్నట్లుగా ఈ పారాగ్రాఫ్ చదువుతుంటే ఎక్కడ నా ఆయుధం, ఎక్కడ నా అస్త్రాలు అన్నట్లుగా అలాంటి ఆవేశం వచ్చిందనమాట. కాబట్టి హిందువుల్లో శౌర్య పరాక్రమాలని మేల్కొల్పే విధంగా ఇందులో చాలా భావజాలం ఉంది. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మన హిందువులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, జాతరలలో ఎక్కడన్నా మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని బలిస్తూ ఉంటారు. ఒక గుంపు తీసుకొస్తారు కదా, లేకపోతే కోళ్ల ఫారంలో బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి తీసుకెళ్ళి నరికేస్తూ ఉంటారు. దీని ముందు దాన్ని తీసుకెళ్ళి నరికేసినా కూడా దీనికి ఏం పట్టదు. ఇది గింజలు తింటానో, మేత అక్కడ ఇచ్చినటువంటి అది తింటానో, దీని ధ్యాసలో ఇది ఉంటుంది. అంటే మన చుట్టుపక్కల హిందువుల్ని మత మార్పిడి చేస్తున్న, కొన్ని ప్రాంతాల్లో హిందువుల్ని తగలబెడుతున్న, మతం మారని కారణంగా వాళ్ళని చంపుతున్న, అమాయక ఆడపిల్లల్ని లవ్ జిహాదులు చేస్తున్న, మన చుట్టూనే జరుగుతున్నాయి ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా, ఎలా అయితే మేకలు, గొర్రెలు పక్క వాటిని తీసుకెళ్ళి నరుగుతున్నా కూడా ఇవి గింజలు తింటూ, మేత తింటూ ఎలా అయితే వీటి గ్యాస్లో ఉండిపోతాయో, అలా హిందువులు అలాంటి స్థితిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మేలుకొల్పడం అనేది ఈ రోజుల్లో అనివార్యం. ఎందుకంటే మనం అహింసావాదులం, శాంతి సామరస్యత కావాలని కోరుకుంటాం. కానీ ఒక వర్గం కోరుకుంటే జరగదు. ఇది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఇదే కోరుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అలా కోరుకోవట్లేదు. మనం ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాం అన్నా కూడా వాళ్ళు వచ్చి మీ తలదీస్తాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ యుద్ధం అనివార్యం. యుద్ధం అనివార్యమైనప్పుడు భగవద్గీతలో చెప్పినట్లుగా యుద్ధాయ కృతనిశ్చయ, యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడివి కమ్ము అని చెప్పి అర్జునుడికి ఏ విధంగా అయితే బోధించాడో ఆ కర్తవ్య బోధని ఈరోజు హిందువులు స్వీకరించాల్సిన అవసరం ఉంది. అలాంటి కర్తవ్య బోధ చేసేటటువంటి మహిమాన్వితమైనటువంటి పుస్తకం ఇది. కాబట్టి ఈరోజు హిందూ సమాజానికి ఏదైతే అవసరమో ఆ క్షాత్ర ధర్మాన్ని మేల్కొల్పేటటువంటి ఈ భావజాలాన్ని సమాజంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళి మన పరిధిలో మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.